ఉపనిషత్తులలో కేనోపనిషత్తుకి ఎంతో ప్రసిద్ధి ఉంది. అటువంటి కేనోపనిషత్తు బోధించేటువంటి ఉపదేశం ఏంటి? కేనోపనిషత్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అమ్మా. ఎందువల్ల అంటే ఇక్కడ సాక్షాత్ హైమవతిగా అమ్మవారే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. బ్రహ్మ సాక్షాత్కారం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి తద్వనం అనేటువంటి ఒక పదం, తత్తు తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం సయ ఏతదేవం వేదాభిహైనం సర్వాణి భూతాన్ని సంవాంఛంతి అనే ఒక అత్యద్భుత మంత్రం ఉంది కేనోపనిషత్తులో. ఈరోజు దాంట్లో తద్వనం అనే పదాన్ని మనం తెలుసుకుందాం. తత్ వనమే తద్వనం. తత్ అంటే భగవంతుడు, ఆ భగవంతుని యొక్క స్వరూప వైభవమే తద్వనం అని అంటారు. మరి అటువంటి పదం, అటువంటి ఆ తద్వనాన్ని ఉపాసించేటువంటి వాళ్లను ప్రపంచం అంతటా అంటే సర్వ ప్రాణులు కూడా వారిని తమకు నిజంగా ఎటువంటి విరోధ భావం లేకుండా సేవిస్తూ ఉంటాయి, ఆకాంక్షిస్తూ ఉంటాయి అని అంట. స ఏతదేవం వేదాభిహీనం సర్వాణి భూతాన్ని సంవాంఛంతి, ఆయన్ని ఇష్టపడతాయంట ఆ తద్వనాన్ని ఉపాసించే. దీనికి తాత్కారణంగా మనకు జగద్గురువు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, అంటే ఇతపూర్వం శృంగేరి పీఠాధిపతులు వారు, శ్రీ 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 భారతీతీర్థ స్వామి వారి గురువరేణ్యులు, వారి యొక్క వృత్తాంతం మనం చూద్దాం. ఆ తద్వన ఉపాసకులు వారు కాబట్టి ఒకసారి అభినవ విద్యాతీర్థ స్వామి వారు ప్రదోష సమయం దాటిన తర్వాత ఒక పరిచారకుడు అంటే ఒక అటెండెంట్ని తీసుకొని సమీపంలో ఒక బెట్ట అంటే ఒక ఎత్తైనటువంటి స్థానం ఉంటుంది. అక్కడ ఏకాంతంగా మేము ఈరోజు పౌర్ణమి, ఆ రోజు ధ్యానం చేసుకోవాలి అంటే ఆయన వచ్చినప్పుడు చెప్పారు, మేము ధ్యానమై వచ్చే వరకు ఇక్కడే ఉండు అన్న. అతను ఆ కొండ కిందనే ఉన్నాడు. గురువుగారు ఆ శిఖరం దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానానికి కూర్చున్నారు. వారి ధ్యానంలో వారు ఎలా అంటే వారు కైవల్య స్థితిని పొందినటువంటి మహానుభావులు, జీవన్ముక్త స్వరూపులు కాబట్టి వారు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి అనుచరుడు పాపం ఆయన శిష్యుడు చూస్తూ ఉన్నాడు, ఎంతసేపు అయినా రావటం లేదు. సరే గురువాజ్ఞ కాబట్టి అక్కడే ఉన్నాడు. ఆచార్యుల వారు కూడా అలాంటి సమాధి స్థితి నుండి వారు వచ్చేసరికి అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. శృంగేరి ప్రాంతం చాలా రమణీయంగా ఉంటుంది. దాంట్లో ఆ పౌర్ణమి, ఒక పక్క నది, ఆ చంద్రుని యొక్క కిరణాలు అలా ప్రసరింపబడుతూ సర్వం కూడా ఉత్తేజితంగా ఉన్నటువంటి సందర్భంలో ఆచార్యుల వారు మెల్లగా కళ్ళు ఎప్పుడైతే తెరిచి చూశారో వారికి తమ ఒడిలో ఏదో ఒక బరువైన వస్తువు ఉన్నట్టు అనిపించిందంట. అదేమిటి, మేమేమి తీసుకొని రాలేదే, ధ్యానానికి వచ్చాము అని ఎప్పుడైతే ఇలా చూశారో, శృంగేరిలో మామూలుగా ఇక్కడ సర్పం అని అంటాం కదా, మనం కింగ్ కోబ్రా అని అంటాం. అంటే చాలా పెద్ద 15 అడుగుల ప్రమాణం ఉన్నటువంటి నాగుపాములు ఉంటాయి, జాతి సర్పాలు ఉంటాయి. వాటిలో ఒకటి తన ఒడిలో పడుకొని నిద్రపోతూ ఉంది. అది ఎంత అమాయకంగా నిద్రపోతుంది, మామూలుగా దాన్ని చూస్తేనే మనకు గుండెలు ఆగిపోతాయి. కానీ వారు జీవన్ముక్త స్వరూపులు కాబట్టి, తద్వన స్వరూపం కాబట్టి ఆచార్యుల వారు ప్రేమతో చూస్తే అది అమాయకంగా తద్వన ఉపాసకుడు కాబట్టి అది వైబ్రేషన్ గుర్తుపట్టింది. వీరి వల్ల నాకు ఎటువంటి అపాయం లేదు. ఇప్పుడు తల్లి ఒడిలో పడుకున్న బిడ్డ ఏదైనా ఆలోచిస్తాడమ్మా, అసలు అన్నీ మర్చిపోయి నిద్రపోతాడు. అలాంటి స్థితిలో అది అలా పడుకునింది. అంటే కేనోపనిషత్తులో ఏదైతే సయ్యే తదేవం వేదాభిహైనం సర్వాణి భూతాన్ని సంవాంఛంతి అని అన్నారో దానికి తార్కారణంగా అది పాపం అలాగే నిద్రపోతూ ఉందంట. ఆచార్యుల వారు చూశారు, నా వల్ల దానికి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక భావనతో అది నిద్రలో ఉన్నప్పుడు మనం దాన్ని ఇబ్బంది పెట్టరాదని అలాగే ఉన్నారట. అది దాదాపు బ్రాహ్మీ ముహూర్తానికి కొన్ని గడియల ముందు అప్పుడు నిద్ర లేచిందంట. నిద్ర లేచి మెల్లగా ఆచార్యుల ఒడిలో నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ఆ చంద్రకిరణాలు దాని మీద పడుతూ ఉంటే అత్యంత శోభాయమానంగా వెలిగిపోతుందంట ఆ సర్పం కూడా. అప్పుడు ఆ సర్పంకి ఏమనిపించిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి తల అలా వంచి వెళ్ళిపోయింది. అంటే జగద్గురువులకు మానవ మాతృలే కాదు, భయంకరమైన సర్పములు కూడా జగద్గురువులను ఆరాధిస్తున్నాయి, వాంఛిస్తున్నాయి, సంవాంఛిస్తున్నాయి. అంటే వారిలో ఉన్నటువంటి ఆత్మతత్వం, ఆత్మ వైభవమే కారణం అని గుర్తుపెట్టుకోవాలి. శృంగేరి పీఠాధిపతులందరూ కూడా శారదామాత స్వరూపాలే, సాక్షాత్ అమ్మవారి స్వరూపాలే కాబట్టి తల్లి ఒడిలో హాయిగా నిద్రించినటువంటి ఆ సర్పం అలా వెళ్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఒక్కసారి ఆచార్యులకు నమస్కరించి వెళ్ళిపోయింది వినమ్రంగా. ఇలాంటి సంఘటనలు మనకు ఆ ఉపనిషత్తులు ఈనాటికి కూడా అవి లివింగ్ ట్రూత్స్ అని ఏదైతే మనం అంటామో అటువంటి భావనను మనకు తెప్పిస్తూ ఉంటాయి.
కాబట్టి ఆ జగద్గురువులకు మరోమారు ప్రణామాలు సమర్పించుకుంటూ ఉన్నాం.